తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ జపాంగ్ల సీజన్ నడుస్తుంది. సో బీఆర్ఎస్లో ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు గంధం రాములు గారు ఉన్నారు. రాములు గారు, మీరు కూడా చూస్తున్నారు, కేకే అలాగే కడియం శ్రీహరి వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి? ముందుగా కేశవరావు గారు మా పార్టీ సెక్రటరీ జనరల్, మరి వారు మళ్ళీ రాజ్యసభ సభ్యులు, మళ్ళీ వారి రాజ్యసభ పక్ష అధ్యక్షులు కూడా ఉన్నారు. మరి వారి కూతురు కూడా మేయర్గా, హైదరాబాద్ మేయర్గా ఉన్నారు, విజయలక్ష్మి గారు. వారు 2016లో కొత్తగా రాజకీయ ఓనమాలు నేర్పినటువంటి ఇటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు యొక్క ఆశీస్సులతోన వారు మేయర్ అయ్యారు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారిని వరంగల్ ఎంపీగా మరి గెలిపించి, దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి మరి వారిని డిప్యూటీ సీఎంగా మరి రాష్ట్రానికి తొలి విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి కడియం శ్రీహరి గారు కావచ్చు, వారి కూతురు కడియం కావ్య గారు కావచ్చు, ఈరోజు ఏదో కొత్తగా చెరువుల్లో వాటర్ వస్తే కప్పలు దుంకడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, రాజ్యాంగానికి వెన్నుపోటు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి ఏదైతే ఆర్టికల్స్ ఉన్నావో మరి వాటిని కూడా తుంగలో తొక్కినట్టు అంశం. మేము దళిత నాయకులుగా, మరి పోరాట యోధులుగా, ఉద్యమ నాయకులుగా ఒకటే చెప్తున్నాం, వారు పొందినటువంటి పదవులు, వారు అనుభవించినటువంటి పదవులు, వారుకున్నటువంటి ఎన్నో రకాల సౌకర్యాలు కేసీఆర్ గారు కల్పించినట్టు ఎవరు కల్పించలేదు. మరి మేము సుదీర్ఘంగా 2001 నుంచి కూడా మేము ఉన్నాం పార్టీలో, కానీ మేము అనుభవించని పదవులు అనుభవించారు. కాబట్టి ఈరోజు చాలా వ్యభిచార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది చాలా ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు. ఇది ఈరోజు కూడా మరి వారి తనయుడు కేకే గారు తనయుడు విప్లవ్ కుమార్ గారు కూడా వారు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పదవులే ఆకాంక్షగా, మరి రాజ్యాధికారమే ఆకాంక్షగా, మరి వారి కాంట్రాక్టర్లే ఆకాంక్షగా వెళుతున్నటువంటి సందర్భం, కానీ ఆత్మగౌరవానికి మరి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, మరి కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో హైదరాబాదులో 118 ఫ్లైఓవర్ కట్టినటువంటి ఘనత మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి ఈ 3 నెలలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని వీళ్ళు వాళ్ళకి ఆకర్షిత అయిపోతున్నారు. ఇప్పుడు కేకే గారు ఏం చెప్తున్నారంటే, నాకు కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది, నేను కాంగ్రెస్లో చనిపోతాను అన్నట్టు ప్రకటించారు. ఎట్లా చూస్తారండి? మరి వాళ్ళు 2011లో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడలేదు కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది, ఆనాడు సాగరాహారం, ఆనాడు సకల జన సమ్మె నడుస్తుంది. మరి ఆనాడు ఎక్కడ పడితే అక్కడ మరి కాంగ్రెస్ మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రి గారిని, కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో మరి అక్కడ బతుకుదెరువు లేదని, అక్కడ స్థానం లేదని మరి వారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి రావడం, టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడే కేసీఆర్ గారు వారికి సెక్రటరీ జనరల్ పదవిచ్చి వారి పక్కన కూర్చోబెట్టుకొని మరి ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ 2వ ప్లేస్ ఉన్నటువంటి కేశవరావు గారు మరి ఈరోజు ఆయన వయసుకు తగ్గ మాటలు కావి, 80 సంవత్సరాల కుర్రుదుడు. మరి అలాంటి పెద్దలు ఈరోజు తప్పుదారి తొక్కడం వల్ల మాలాంటి యువ నాయకత్వానికి ఎలాంటి సందేశం ఇస్తారు, ఎలాంటి మాకు దారి చూపిస్తారని కూడా అడుగుతున్నాం. కాబట్టి కేశవరావు గారికి ఎలాంటి నష్టం జరగలేదు, ఈ పాటల ఎలాంటి ఆయనకు తక్కువ చేయలేదని కూడా మేము చెప్తున్నాం సందర్భంగా. ఇప్పుడు కడియం శ్రీహరి గారు అలాగే కడియం కావ్య గారికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇప్పుడేమో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇంకో ప్రచారం ఏంటంటే వరంగల్ ఎంపీగా ఆయన పోటీ చేస్తారని. అదేవిధంగా రాజయ్యను మళ్ళీ కేసీఆర్ తిరిగి పార్టీలోకి రావాలని కోరాలని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఎట్లా ఉండే అవకాశం ఉందండి? ఒక అంశం అండి, దీంట్లో మీరు చేసిన క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. కడియం కావ్య గారు డాక్టర్, ఆమె చిన్న అమ్మాయి, రాజకీయాలకు అనుభవం లేదు. కేవలం కేసీఆర్ గారి యొక్క దయతోన వారికి బీఫామ్ ఇచ్చినటువంటి సందర్భం. కానీ అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే వరంగల్లో దాదాపుగా 30% మాదిగలు ఉంటారు. అది తరతరాల నుంచి మాదిగల సీట్. అది సిరిసిల్ల రాజయ్య గారు కానీ, మరి ప్రసన్న దయాకర్ గారు 2 సార్లు ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు, కానీ ఇవన్నీ కూడా వరంగల్ అనేదే మరి మాదిగలకు పెట్టిల్లు. అయినా కూడా ఒక మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి, ఒక బైండ్ల ఉపకులాలు ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గం. అంటే దాదాపుగా 7 నియోజకవర్గాల్లో మొత్తం టోటల్గా చూస్తే వాళ్ళకి 8-10 వేలు మాత్రమే ఓటు బ్యాంక్ ఉంటుంది. అయినా కూడా కేసీఆర్ గారు మాదిగలు ఎంతమంది అడుగుతున్నా కూడా మాదిగల పక్కకు పెట్టి మరి ఆయన అందరిని ఒప్పించి
మాది రెండు ఉపకులమైనటువంటి బయల కులానికి మరి కేసీఆర్ గారు మమ్మల్ని అందరం ఒప్పించి కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మంచి అవకాశాన్ని వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళతో తన్నుకొని వాళ్ళు వేరే పార్టీకి స్వార్థం కోసం వెళ్తున్నారు. మరి వాళ్ళ నాన్నగారు తక్కువ చేసింది ఏం లేదు. మన తాడికొండ రాజయ్య గారు కాదని చేసి సెట్టింగు ఎమ్మెల్యే కాదని కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గమనించాలి. మళ్ళీ మీరు ఇందాక అన్నట్లు కడియం తాడికొండ రాజయ్య గారు ఆ దినం ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అంబేద్కర్ గారు కూర్చొని ఏడ్చి కూడా చెప్పిండు, నాకు ఒకరు దైవం ఒకరు అంబేద్కర్ గారు, ఒక ధైర్యం నాకు కేసీఆర్ గారు, వారి అడుగుజాడలో నడుస్తా, వారికి ఏం చెప్తా చేస్తా, నేను కట్టుబడి ఉన్నా, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు రాజకీయంగా నాకు భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ మా అన్న నాకు మరో యేసుప్రభు అని చెప్పిండు. కాబట్టి వీరితో పోలిస్తే తాటికొండ రాజయ్య ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడని చెప్తాడు. కానీ కష్టకాలంలో పార్టీని వదిలేసి బయటకు వెళ్తున్నారు. అసలే పార్లమెంట్ ఎన్నికలు, మీకు టఫ్ ఉండే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులండి తెలంగాణ ప్రజలు. ఇది 4 రోజుల ముచ్చట. ఇప్పుడు ఈ 1 month 1.5 monthలో ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకేముంటుంది? సార్వత్రిక ఎలక్షన్స్ అనేది ఇంపార్టెంట్, ఎమ్మెల్యేలు ఎంపీలు. దీని తర్వాత జరిగేటి జెడ్పీటీసీ ఎంపీటీసీ మామూలు, అవి స్థానికతను చూసి వాళ్ళు ఓట్లు ఇస్తారు. కానీ ఈ ఇంపార్టెంట్ సమయంలో వాళ్ళు పోయినంత మాత్రాన ఇక్కడ నష్టం జరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు స్పష్టంగా ఉన్నారు, కార్యకర్తలు స్పష్టంగా ఉన్నారు. మనం ఉదాహరణ మీరు చూశారు. మరి హైదరాబాద్ గేడయాలో రంగారెడ్డి జిల్లాలో 100% టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. కాకపోతే అక్కడక్కడ గ్రామాల్లో మాత్రం 1.3% కొంచెం తక్కువ వచ్చింది, అంతే తప్ప. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమంది క్యూ కట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్కి? ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు గేటు తెచ్చినట్టు, గేటు తెలిసి పోయింది కేవలం వృద్ధాప్య నాయకులు, ఇక్కడ మనగడ లేదనుకుని భయపడిపోయే నాయకులు, ఇక్కడ జీవితం లేదనుకుని భయపడిపోయే నాయకులు తప్ప ఉద్యమకారులు కాదు, ధైర్యవంతులు కాదు, ప్రజాస్వామ్యవాదులు కాదు, ప్రజల చేత మెప్పు పొంది సుదీర్ఘంగా ఉన్నోళ్ళు గారు. దాని నాగేంద్ర వెళ్ళారు, రంజిత్ రెడ్డి వెళ్ళారు, లైక్ కడియం శ్రీహరి, అదేవిధంగా కేకే, ఇంకెంతమంది ఉన్నారు వరుసలో? ఒకటి సార్, వీళ్ళందరూ పోయినా వీళ్ళు గెలుస్తారని గ్యారెంటీ లేదు. గతంలో నాగేంద్ర గారు 2004 సంవత్సరంలో 4వ సంవత్సరంలో మరి టీడీపీకి వెళ్ళారు, గెలిచారు, మళ్ళీ వచ్చి బై ఎలక్షన్లో పోతే ఓడిపోయారు. ఇప్పుడు ఓటమి గెలుపని నా కామన్ ఇది. రేపు వాళ్ళు గెలుస్తారని కూడా గ్యారెంటీ లేదు. అసెంబ్లీ ఎలక్షన్లకు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. కానీ వాళ్ళు స్ట్రోక్ ఇచ్చారా? బీఆర్ఎస్కి పెద్ద హార్ట్ స్ట్రోక్, పొలిటికల్ స్ట్రోక్ ఇచ్చారా? పొలిటికల్ స్ట్రోక్ అనేది కాదు, ఇది పొలిటికల్ మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ఒక ఉనికి కోసం ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ యొక్క స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడికి వెళ్తే కూడా గెలుస్తామో లేదని కూడా డౌట్తోనే పోతున్నారు. అది జరుగుతున్న పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రజలు మీరు నాయకులు ఊహించినటువంటి రిజల్ట్ కాకుండా వాళ్లకు ప్రత్యేక రిజల్ట్ని ఇస్తారు. అది మనకు జరిగింది. అది గతంలో కేసీఆర్ చేసినట్టే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో అంటే వైఎస్ రాజశేఖర గారు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చనికే, తెలంగాణ ఉద్యమాన్ని అణచిపోయనికే ఆనాడు దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది. తర్వాత 2014 మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ నవనిర్మాణం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా వచ్చిన తప్ప వారికి ఎవరికి కూడా తాయిలాలు కానీ, వారు ఎవరికి కాంట్రాక్టులు కానీ, వారికి ఎవరికి కూడా బడ్జెట్ ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు పిలిస్తే నీకు ఇది ఇస్తా, కడియం శ్రీ గారిని పిలిచి అన్న నువ్వు రా, నీ బిడ్డకి నేను ఎంపీ ఇస్తా, నీకు మంత్రి ఇస్తా, ఇలాంటి ప్రలోభాలు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు విడుదల చేసిన అనౌన్స్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థుల్లో సగం మంది మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎంపీ అభ్యర్థులు లేరు. వాళ్ళకు మీరు గమనించండి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాబట్టి ఇలాంటి రాజకీయాలు అనేది గతం కన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. రేపు ప్రజలు తీర్పు చెప్తారు. రేపు 13వ తారీఖున, మే 13వ తారీఖున వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి నిజంగా రాజకీయం ఉన్నటువంటి మార్పులను కూడా జరుగుతుంది. అది ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు.